హాయ్ ఫ్రెండ్స్, మై టిప్స్ బ్లాగ్ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి బనానా మిల్క్ షేక్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో ఈ బనానా మిల్క్ షేక్ అనేది ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఒక బనానా తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్నాను బనానా ముక్కల్ని. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మీకు పట్టిక కానీ షుగర్ కానీ తీయగా ఉండాలి అనుకుంటే ఇవిలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తేనెను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో తయారీ విధానానికి వద్దామండి. ఫ్రెండ్స్, నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బనానా ముక్కల్ని ఈ కంటైనర్లో నింపుతున్నాను. ఇది వండర్షెఫ్ వాళ్ళ కంటైనర్ అండి. ఈ జ్యూసెస్కి నాకు చాలా యూస్ఫుల్ అయింది అనమాట. 5 minutesలో మీరు ఈ జ్యూసెస్ అన్ని తయారు చేసుకోవచ్చు. బ్లెండింగ్ అనేది చాలా సూపర్గా ఉందండి. బ్లెండింగ్ విషయంలోకి వస్తే ఈ వీడియో గురించి మీరు ఈ వండర్షెఫ్ వీడియో గురించి జ్యూసర్ మిక్సర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో రివ్యూ ఇచ్చానండి. మీరు ఆ వీడియోని చెక్ చేసుకోవచ్చు ఒకసారి. చూడండి, నేను బనానా ముక్కలు మొత్తము దీంట్లో వేసాను. ఈ ముక్కల్ని చూడండి తీసుకున్నాను. తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ పాలు కలుపుతున్నాను. నెక్స్ట్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తేనె అండి. ఈ తేనెను మిక్స్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు తీయగా ఇష్టపడతారు మీ పిల్లలు అనుకుంటే తీయగా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం హార్లిక్స్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి దీంట్లో నేను కొంచెం హార్లిక్స్ యాడ్ చేస్తాను. లేదు మీరు పెద్దవాళ్ళు అయితే తాగుతున్న వాళ్ళైతే మీరు ఇప్పుడు నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ సూపర్ బ్లెండర్ ఎలా ఉపయోగపడుతుంది రెడీ అవుతుంది. ఇదిగోండి, మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది అనమాట. నేను ఇదో సర్వ్ చేసుకుంటున్నాను. క్యూట్గా ఇక్కడ ఒకటి యాడ్ చేసి సర్వ్ చేద్దాం. ఎంత బాగుందో చూడండి మన బనానా మిల్క్ షేక్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫర్దర్గా చేయబోయే వీడియోస్ మీ దాకా చేరాలంటే గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవరివన్.